హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం ఇప్పుడైతే నంద్యాలకు వచ్చేసాము. మరి నంద్యాలలో ఫస్ట్ టైం మన ర్యాబిట్ ఫిట్నెస్ అనేది కూడా ఓపెన్ అయిపోయింది. మరి ఈ ర్యాబిట్ ఫిట్నెస్ మరి మన స్టేట్లో కాకుండా మరి కర్ణాటక అండ్ తమిళనాడు అన్ని స్టేట్లలో కూడా బాగా విస్తరిస్తుంది. ఈరోజు మరి అయితే నంద్యాలలో కూడా మరి ఈ బ్రాంచ్ అనేది కూడా ఓపెన్ అయింది. సో స్పేషియస్గా మొత్తం కంపేర్ చేసుకుంటే మాత్రము ర్యాబిట్ ఫిట్నెస్ మంచి స్పేషియస్గా కూడా ఒక ఫిట్నెస్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ వేయడానికి కూడా సిద్ధమవుతుందన్నట్టు కూడా అనిపిస్తుంది. సో ఎప్పుడు మనం జిమ్కి వెళ్తున్నామంటే ఎక్కువగా మిషనరీ ఎక్కువ కనిపిస్తుంటాయి, కానీ ర్యాబిట్ ఫిట్నెస్లో అలాంటివి ఏమీ కనిపించవు. సో మన ఇన్నర్ స్ట్రెంగ్త్తో పాటు అవుటర్ స్ట్రెంగ్త్ను కూడా ఫుల్ ఎనర్జెటిక్గా చేసేదే మన ర్యాబిట్ ఫిట్నెస్. మరి ఈ ర్యాబిట్ ఫిట్నెస్ మరి నంద్యాల బ్రాంచ్ని ఓపెన్ చేయడానికి గల కారణం అంటే లైక్ ఓనర్, మరి ఎవరా ఆ ఓనర్ని కూడా మనం పిలిచేద్దాము. సో దిస్ హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? శివకుమార్ రెడ్డి. శివకుమార్ రెడ్డి. సో కంగ్రాచులేషన్స్ ముందుగా మీకైతే. థ్యాంక్ యూ. ఎస్, మరి ర్యాబిట్ ఫిట్నెస్, అసలు ర్యాబిట్ ఫిట్నెస్ గురించి మీరు ఫస్ట్ టైం ఎక్కడ విన్నారు అంటే నంద్యాలలో ఓపెన్ చేయాలని మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ర్యాబిట్ ఫిట్నెస్ అనేది కడపలో ఫస్ట్ మేము పేరు విన్నాము. ఓకే, అక్కడ మా అక్క జాయిన్ అయింది. మాకు తెలియదు యాక్చువల్లీ. మా అక్క జాయిన్ అయింది. మా అక్క ఫిట్నెస్ అంటే కొంచెం ఇష్టం. సో అక్కడ పోయినాక మా అక్క నాకు చెప్పినప్పుడు నేను జిమ్ అంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లాంటివి ఉంటాయి, కానీ అవి ఇంటే ఎప్పుడన్నా మనం ఆపేసినప్పుడు కొంచెం బాడీ లూజ్ కావడము ఇట్లాంటివి అనుకుని అవి ఎందుకు లేదు అని చెప్పేవాడిని నేనే. కానీ తర్వాత ఒకసారి చూపించింది, ఇట్లా ఈ ఎక్సర్సైజ్ ఉంటాయి, స్ట్రెచెస్ ఉంటాయి, క్రాస్ ఫిట్స్ ఉంటాయి. సో ఇది కొంచెం యూనిక్గా ఉంది. అట్లా ఏమి వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్, షేపింగ్ అట్లా ఏం కాకపోయినా కానీ ఫిట్నెస్ ఉండాలి ఖచ్చితంగా బాడీకి. సో ఇదేదో యూనిక్గా ఉంది, సరే మనం ఒకసారి ట్రై చేద్దామని నేను చూస్తే అక్కడ బాగా నచ్చింది. సో మేము అందుకని ఇక్కడ మన దగ్గర కూడా నంద్యాలలో ఇక్కడ ఇట్లాంటిది ఎక్కడ లేదు. సో నేను చూసి మన వాళ్ళకు కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ ఓపెన్ చేసాం ఫ్రాంచైజ్. మొత్తానికి అయితే సో కడపలో చూశారు, నంద్యాలలో మీరైతే స్టార్ట్ చేశారు. అంటే చాలా చోట్ల కూడా మన ర్యాబిట్ ఫిట్నెస్ అనేది కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ యూజువల్గా మీరు చెప్పారు ఇందాక ఏంటంటే జిమ్ అనేటప్పటికి ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్స్ తో ఉంది. మరి ఇది మీకు బాగా అట్రాక్టివ్ అనిపించిందా? అవును, అది అట్రాక్టివ్ అనిపించడం వల్ల ఇప్పుడు ఇవి ఎక్సర్సైజ్ డిఫరెంట్ ఉన్నాయి. ఇవి చేయడం వల్ల ఫిట్నెస్ బాగుంది. నార్మల్ గా వెయిట్ లిఫ్టింగ్ పోయి 2 to 3 days ఆర్ 1 month ఆ తర్వాత మోస్ట్లీ ఆపేస్తారు చాలా మంది. ఇదైతే అట్లా ఉండదు. ఇది ఖచ్చితంగా రెగ్యులర్ ఫిట్నెస్ కాబట్టి చేస్తూనే ఉంటారు. ఇది ఇంత ప్రాబ్లమ్స్. అండ్ నార్మల్గా అయితే ర్యాబిట్ ఫిట్నెస్ గురించి చూసిన తర్వాత ఎవరైనా కానీ బాగుంది, ఓకే మనం కూడా చేయొచ్చు, మనం కూడా చేరాలి అంటారు. కానీ బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం అనేది చాలా డిఫరెంట్. అసలు బిజినెస్లో ఎంటర్ అవ్వాలని మీకు ఎలా అనిపించింది? ఇదైతే ఎక్కడ చూడలేదు. కొద్దిగా చాలా యూనిక్ ఉంది. పైగా ఏజ్ డిఫరెన్స్ అదేం లేదు. అంటే మామూలుగా జిమ్ అయితే చాలా యంగ్ పీపుల్ ఇట్లాంటి వాళ్ళే చూస్తూ ఉంటారు. సో దీనికి అట్లా లేదు, ఏజ్ లిమిట్ అట్లేం లేదు. ఆల్మోస్ట్ నేను 60-65 years అమ్మాయి కూడా ఇట్లా ఫిట్నెస్ చేయాలని చూసా బెంగళూరులో. సో నాకు ఇదైతే ఏజ్ అయినా అట్రాక్ట్ అవుతారని చెప్పి సో ఎంటర్ అయ్యాను. అందరికీ ఫిట్నెస్ ఉంటే చాలా మంచిదే. కానీ మరి నంద్యాల అనేటప్పటికీ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో సో మరి ర్యాబిట్ ఫిట్నెస్ గురించి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం అనేటప్పటికీ ఒక చిన్న పబ్లిసిటీ అనేది కూడా చేసింటారు కదా. సో చేసినప్పుడు వాళ్ళది అంటే మరి ఇక్కడ ఉన్న పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది ఎలా వచ్చింది? మేము ఇనిషియల్ గా ఫస్ట్ లో మా అఫీషియల్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఇన్స్టాలో యాక్చువల్ గా కొంతమంది రియాక్ట్ అయ్యారు. అదే ఎట్లుంటది, ఎలా ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మేము అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు, వాళ్ళకి తెలుసు మరి ఏమో ఫిట్నెస్ అంటే. ఓకే, చెప్పాం మేము ఇట్లా యూనిక్ ఉంటుంది, అట్లేమి రెగ్యులర్ టైప్ ఏం కాదు, చాలా యూనిక్ ఉంటుంది అంటే మేము దానికోసమే చూస్తున్నామని వాళ్ళు కూడా రిప్లై ఇచ్చారు. సో దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. వావ్, సూపర్ బ్రో. కానీ ఇక్కడైతే మెయిన్గా అయితే ర్యాబిట్ ఫిట్నెస్ అనేటప్పటికీ సో ఇంతకుముందు నాకు బాగా తెలుసు ఏంటంటే ర్యాబిట్ ఫిట్నెస్ గురించి ఇంతకుముందు నేను వీడియోస్లో కూడా నేను చేశాను. సో అక్కడ నాకు బాగా అర్థమైంది, బాగా అట్రాక్టివ్గా అనిపించిన పాయింట్ ఏంటంటే మెయిన్గా లేడీస్లో సో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి ఆ ప్రాబ్లమ్స్ని వీళ్ళైతే మెయిన్గా చాలా వరకు తగ్గించారు. వీళ్ళు ఒక 1500 members వరకు కూడా తగ్గించారు అనేటప్పటికి ఒక రికార్డ్ అనేది కూడా ర్యాబిట్ ఫిట్నెస్లో. మరి అది చూసి లేడీస్ ఏమైనా వస్తున్నారా? ఇప్పుడు యాక్చువల్గా చూసేదాన్ని బట్టి చూస్తే కడపలో యాక్చువల్గా జెంట్స్ కన్నా లేడీసే ఎక్కువ ఉన్నారు. అంటే మెయిన్ గా అయితే ఇక్కడ రెగ్యులర్ జిమ్స్ లో కంపేర్ చేసుకుంటే ఓన్లీ డంబుల్స్ ఏ ఉన్నాయి బ్రో, వేరే మాత్రం ఎక్కువ కనిపించలేదు. సో ఫుల్ స్ట్రెంథింగ్ వర్కౌట్ కానీ. సో అందులో మీరు ఇక్కడ నంద్యాలలో స్టార్ట్ చేశారు, సో ఎక్కువగా లేడీస్ నుంచి రెస్పాన్స్ వస్తుంది అని అంటున్నారు. మోస్ట్లీ లేడీస్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. జెంట్స్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్, బట్ మోస్ట్లీ లేడీస్ నుంచి.
సో వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా మనకేమన్నా కొత్త టైప్ ఆఫ్ వర్కౌట్స్ కానీ ప్యాకేజ్ కానీ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఎస్, ఇనిషియల్లీ దే వీఆర్ ఆఫరింగ్ ఇనాగ్రల్ ఆఫర్స్. ఓకే. అంటే లేడీస్ కోసం, అంటే కొంతమంది లేడీస్ షై ఫీల్ కావచ్చు, అంటే అందరితో కలిసి ఇది యూనిసెక్స్ ఫిట్నెస్ కాబట్టి దే విల్ షై ఫీల్ అయినప్పుడు వీఆర్ కీపింగ్ 1 hour సెషన్స్ ఆర్ 2 hour సెషన్స్ ఫర్ లేడీస్ సపరేట్లీ ఫర్ ద ఓకే ఫీలింగ్. మరి ర్యాబిట్ ఫిట్నెస్ లో ఉన్న ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీతో సహా అందరూ వచ్చి సో మరి ఫిట్నెస్ అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మన ఫ్యామిలీతో రావడం, ఇలా అందరూ కలిసి ఎక్సర్సైజ్ చేయడం చాలా రేర్ కదా. సో అలా ఫ్యామిలీస్ ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? కపుల్స్ అనే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ఎ ఫ్యామిలీ హ్యాస్ మోర్ ఫిట్నెస్ ఐడియా అబౌట్ ఫిట్నెస్ దే మే జాయిన్. కపుల్స్ దే ఆర్ మోస్ట్లీ ఇంట్రెస్టెడ్. ఓకే. సో గైస్ మొత్తం మీద అయితే సో నంద్యాలలో కూడా మన ర్యాబిట్ ఫిట్నెస్ యొక్క విప్లవం మొదలైపోయింది. సో ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా వచ్చి సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా కానీ వచ్చి సో మీ ఫిట్నెస్ని హ్యాపీగా ఫ్యామిలీతో చేసుకోవచ్చు. అదే ర్యాబిట్ ఫిట్నెస్ యొక్క స్పెషాలిటీ. అండ్ బిజినెస్ పరంగా కూడా మీకు ఎలా అనిపించింది? ప్రైస్ పరంగా కూడా మేము ఇవన్నీ చూస్తే ఇదే ఓర్త్ అనిపించింది. అంటే మేము వేరే జిమ్స్, వేరే ఫిట్నెస్ సెంటర్స్ వాటితే ఐ మీన్ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేసి ఐ మీన్ ఎక్కువ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఐ మీన్ మనకి కొన్ని అవసరం లేదు, వాటిలో కొన్ని చేయని అవసరం లేదు కూడా. అట్లాంటివన్నీ పెట్టేసి ఎక్స్ట్రా అమౌంట్ మేము చూడొచ్చు, తీసుకోవచ్చు. మేము అట్లాంటిది లేకుండా జస్ట్ ఏదైతే కొంచెం ఉపయోగపడేది బాగా ఐ మీన్ వాళ్ళ బాడీ ఫిట్నెస్ అంటే డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా. సో పర్సన్ బట్టి కామన్గా ఐ మీన్ ఆల్మోస్ట్ ఎంతమందికి ఏది ఎవరికైతే ఏ టైప్ కావాలో అని ఇదైతే మాకు చూపించారు ర్యాబిట్ వాళ్ళు. ఐ మీన్ ఏది వేస్ట్ కాకుండా పెన్ని వర్త్ ఈజ్ వర్త్ అని. అండ్ మీకు ట్రైనింగ్ సపోర్ట్ కానీ సో ర్యాబిట్ ఫిట్నెస్ సైడ్ నుంచి మీకు ఎలా ఉంది? దే ఆర్ వెరీ సపోర్టివ్ ఈవెన్ ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజెస్. అన్ని వాళ్ళే చూసుకున్నారు యాక్చువల్గా. ఈవెన్ ట్రైనింగ్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని మాకు పంపించారు. అండ్ వెన్ ఎవర్ వీ కాల్ అబౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ దే యూస్ టు కాల్. అదే ఇప్పుడు కాల్ చేసినా కానీ మాకు రిప్లై ఇచ్చేవాళ్ళు. దగ్గరుండి చూసుకున్నారు ఇన్ని చెప్పాలంటే. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసి ఈ ఏరియా చూసి ఇది ఇక్కడ ఉండాలా కొనాలా అంటే ఆల్మోస్ట్ అన్ని వాళ్ళే చెప్పారు. సర్వీస్ అయితే చాలా బాగుంది. దాని గురించి అసలు భయపడిన అవసరం లేదు. సో మొత్తం మీద అయితే ఒక యూనిక్ థింగ్ అండ్ దాంతోపాటు బిజినెస్ మోడల్ గా కూడా రెండు వాటికి పర్ఫెక్ట్ సూటబుల్ ర్యాబిట్ ఫిట్నెస్ అని చెప్పి శివ గారు కూడా చెప్పేశారు. అండ్ ఇలా ర్యాబిట్ ఫిట్నెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనిపించినప్పుడు సో మీకు సపోర్ట్ గా ఎవరు నిన్నారు? మా వైఫ్ తను రేవతి. ఓకే. తిను మమ్మల్ని ఇంట్రెస్ట్ గా చేసేటట్టు కలిగించారు మాకు. మా సిస్టర్ కూడా. ఓకే. సో దానివల్ల ఇది వాళ్ళని కాంటాక్ట్ అయ్యాం ర్యాబిట్ ఫిట్నెస్ వాళ్ళని స్టాఫ్ అండ్ ఫైనల్లీ స్టార్టెడ్ అనే సో యువర్ డ్రీమ్ జిమ్. అండ్ రేవతి గారు మీరైతే శివ గారికి మంచి సపోర్ట్ ఇచ్చి అండ్ ర్యాబిట్ ఫిట్నెస్ స్టార్ట్ చేయాలని అనిపించింది. అసలు మీకు కూడా ఏదైనా అవగాహన ఉందా ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? యాక్చువల్గా ఫస్ట్ నాకు ఐడియా ఏం లేదు. ఫస్ట్ మా హస్బెండ్ చెప్పినప్పుడు తర్వాత లేటర్ ఆన్ నేను అన్ని సెర్చ్ చేసుకొని చూసుకున్నాను అనమాట. ఓకే ఇది కంప్లీట్లీ డిఫరెంట్, నార్మల్ జిమ్కి ఈ ఫిట్నెస్ సెంటర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఓకే ఇది వర్కౌట్ అవుతుంది, పీపుల్కి రీచ్ అవుతుంది అని అనుకున్నా. తర్వాత ఇంకా మా హస్బెండ్ ఇంకా ఓకే చేస్తే మేము మంచి సపోర్ట్ అనేది ఇచ్చేసారు అంతే. ఓకే. అండ్ మీరు కూడా ఫిట్నెస్ ఇలాంటివి ఏమన్నా ట్రై చేస్తూ ఉంటారా లేదా ఎలా? ఫిట్నెస్ అట్లేం ట్రై చేయను, బట్ డైట్ మెయింటైన్ చేస్తుంటాను. అండ్ కాకపోతే ఇక్కడ అయితే మన నంద్యాలలో ఎక్కువగా రూరల్ పీపుల్ సో లేడీస్ రావడానికి కూడా జిమ్స్ కి రావడానికి కొంచెం అంటే మొహమాట పడుతూ ఉంటారు. సో అండ్ మీ దగ్గర కూడా ఎంక్వైరీస్ లేడీస్ ఎక్కువ వచ్చాయని అన్నారు. దాని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఉమెన్ కి ఎట్లా అంటే ఇప్పుడు వర్కింగ్ అవర్స్ అనేవి వాళ్ళకి 9 to 5 ఉంటాయి. దాని తర్వాత ఇంట్లో వర్క్ చేసుకొని ఇక్కడ జిమ్ లో వర్కౌట్ చేయాలి అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అదే ఇలా ఉంటే కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటది. మరి అంత వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ చేయకుండా నార్మల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగే దాంతో మనం బాడీని ఫిట్ గా మెయింటైన్ చేసుకోగలం అనేది ఒక కాన్సెప్ట్ దీంట్లో ఉండింది. అది మేజర్ గా నేను ఉమెన్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఇంకా స్పెషల్ గా మేము లేడీస్ సెషన్ కూడా ప్రొవైడ్ చేసాము.
అది ఇంకా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది టైమింగ్. యా ర్యాపిడ్ ఫిట్నెస్ స్టూడియో ఇప్పుడు మన నంద్యాలలో ఓపెన్ అయిందండి. సో మన పద్మావతి నగర్ భాస్కర్ రూపీన్స్ ఆపోజిట్ స్ట్రీట్లో డి రెడ్డి కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్యాటర్న్. ఒకసారి మీరు ఫ్రీ ట్రయల్కి ఒకసారి వచ్చి చూడండి. అండ్ మన దగ్గర అడ్వాన్స్డ్ టెక్నాలజీ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇది వరకు ఎప్పుడు మీరు చూడండి ఇటువంటి ఫిట్నెస్ స్టూడియో మన నంద్యాలకు వచ్చింది. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అండ్ అల్టిమేట్గా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర మంచి ట్రైనర్స్ కూడా ఉన్నారు. సో మీరు అనుకున్నటువంటి ఏదైతే గోల్స్ ఉన్నాయో డెఫినెట్గా మేము రీచ్ చేస్తాం. థ్యాంక్ యూ. నా నేమ్ వచ్చేసి రహీమ్. ఈ ర్యాపిడ్ ఫిట్నెస్లో కోచ్గా ఉన్నాను. నో ఏజ్ లిమిటెడ్, ఎవరైనా చేసుకోవచ్చు, ఫిట్నెస్ కావచ్చు. దానిలో ఇక్కడ ఉన్నట్టు అవైలబుల్ ఎక్కడో ఏ జిమ్లో ఉండదు. ఇక్కడ ఆల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి, సైకిల్ రన్నింగ్, చెస్ట్ మిషన్, డమ్మెల్స్, బ్యాగ్స్, అన్ని రోపు వార్మప్స్ అన్నీ ఉంటాయి. అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. నంద్యాలలో మన ర్యాపిడ్ ఫిట్నెస్ సందడి మొదలైపోయింది. సో వీళ్ళు మన ఇక్కడైతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో సో వేరే వాటిని చాలా వరకు చూశారు, కానీ ర్యాపిడ్ ఫిట్నెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే సో ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి మరి హ్యాపీగా ఫిట్నెస్ని మరి అయితే పెంపొందించుకోవడానికి కావాల్సిన మరి సదుపాయాలు అన్నీ ఉండేది కేవలం ర్యాపిడ్ ఫిట్నెస్సే. అంటే అతి తక్కువ ధరకే మరి మంచి సర్వీస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ర్యాపిడ్ ఫిట్నెస్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. సో గైస్, ఇది ఇవాళ మరి ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టేక్ కేర్. దిస్ చాణక్య. సీ యూ.